పెంచినవన్నీ మాకు లెక్కలు ఉండవు. ఆయన ఏదో ఊరికి మేము మీకు తాయిలాలు ఇచ్చినాం అది మేము లెక్కలు వేసుకొని ఉండం అన్నమాట. అది సో ఈసారి 150 వచ్చినాయి కదా పోయినసారి, ఆ. ఈసారి అని రావు. రావు 20 వచ్చేసరికి సస్తారు అంతే. మీది ఏ జిల్లా బాబాయ్ గారు? మాది ప్రకాశం జిల్లా. అక్కడ కూడా మొత్తం టీడీపీ ఉందా? టీడీపీ మొత్తం ఇంకా ఓవరాల్ గా ఏపీలో తుడిచిపెట్టుకున్న కూడా అవసరం లేదు. లేదు, ఇంకో రెండో అవకాశం ఇస్తున్న ప్రజలు జగన్ గారిని మళ్ళీ రప్పిస్తే ఎలా ఉంటుంది? ఇంకా రప్పియను ఇంకా లేదు, ఒక ఛాన్స్ అన్నారు. అది వాళ్ళ నాయన మళ్ళా ఎవరైతే పక్క చెప్పుకోవాలంటే వాళ్ళ నాయన చేసిండ్రు. చంద్రబాబు 2 రాజశేఖర రెడ్డి పోటాపోటీగా చేసిండ్రు. అలాగా చేస్తాడు అనుకున్నారు కానీ జనాలు మోసపోయినాం. అది లేదు. ఇంకా జగన్ గారికి ఓటేసింది పోయినసారి జగన్ గారి మొహం చూసుకోవాలి, వాళ్ళ నాయన ముఖం చూసి. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మీ పిల్లలకు? అక్కడ ఏమున్నాయన్న, చంద్రబాబు టైంలో డిఎస్సి బ్లాక్ లాక్లు ఇంటర్ పాస్ అయిన వాళ్ళంతా చాలా మంది బాగుపడ్డారు. ఇంకా ఆయన పోయిండు, ఇంకా ఏం లేవు అక్కడ, అలాంటి ఏం లేవు. కంపెనీస్ వచ్చాయనుకోవచ్చు ఆంధ్రకి. కంపెనీస్ ఇంకా ఉన్నాయే, పోతున్నాయి. ఇంకా ఎలా వస్తాయి? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, నిజంగా చేశారనుకోవచ్చా? చేయలే పోలవరం రివర్స్ టెండర్ అని అట్టని కాలయాపన జరుపుకొస్తారు. సంపూర్ణ మద్యపానం కూడా పిచ్చి మందు అమ్ముతున్నారు. ఆ మందు ఇంకా ఘోరం లేదు. ఇసుక రేట్లు కూడా పెరిగిపోయి, ఇసుక రేటు 11,000కు టర్బో బండి 11,000కు మాకు బతిమలాటి పడేసేవాళ్ళు. ఇప్పుడు 40,000. డైలీ కూలి పని చేసే చాలా ఇబ్బంది. బాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా లేదా? లేదు ఇలా లేదు. సో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి పక్కా జగన్ గారి 5 రూపీస్